హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో 8th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అనే సబ్జెక్ట్కి సంబంధించి బీఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఆల్రెడీ 6th యూనిట్ను 7th యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. చూడలేదంటే కనుక ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ బటన్లో మీకు వన్ ఆఫ్ ద ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, ఐదర్ 6th యూనిట్ ఆర్ 7th యూనిట్. అండ్ అలాగే ఈ వీడియో ఎండింగ్లో 8th యూనిట్ అనేది నడుస్తుంది కాబట్టి 8th యూనిట్ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చాలామంది వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ అనేది ఇస్తూ ఉండండి. నేను మంచి వీడియోస్ అనేది తీసుకొస్తూనే ఉంటాను. సో మీ రిక్వెస్ట్లు కూడా మేము దాదాపుగా ట్రై చేస్తూనే ఉంటామండి తీసుకురావడానికి. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్. ఇవాల్టి క్లాస్లో ల్యాబొరేటరీ వర్క్ యొక్క ప్లానింగ్ ఏంటి అండ్ ఆర్గనైజింగ్ ఏంటి అనేది చూస్తున్నాం. ఓకే, సో లాస్ట్ క్లాస్ యొక్క కంటిన్యూయేషన్ ఇది. చూడలేదంటే కనుక ఫస్ట్ లాస్ట్ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ని కంటిన్యూ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ల్యాబొరేటరీ వర్క్. సైన్స్ టీచర్స్ మస్ట్ ప్లాన్ ల్యాబొరేటరీ వర్క్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఫర్ మేకింగ్ బెస్ట్ యూజెస్ ఆఫ్ అవైలబుల్ మెటీరియల్స్ అండ్ టైం. ఏ టీచర్ క్యాన్ ప్లాన్ ఆన్ థింకింగ్ అలాంగ్ ద ఫాలోయింగ్ లైన్స్. సో ఎప్పుడు కానివ్వండి, సైన్స్ టీచర్ అనే కాదు, సో ల్యాబ్స్ చేయించాలనుకుంటే మాత్రం టీచర్స్గా మనము ముందుగానే వెల్ అడ్వాన్స్డ్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఓకే, సో వాటిలో ఈ కింద వాటిని మనము చూసుకోవచ్చు అనమాట. ఏంటి అని అంటే, ఆర్ మెటీరియల్ స్లాష్ అపారిటస్ అవైలబుల్ ఇన్ ద ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీలో కావాల్సిన మెటీరియల్ను ఎక్విప్మెంట్ అనేది ఉందా లేదా. ఓకే, హ్యావ్ ఐ పర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్ మై సెల్ఫ్ టు చెక్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఆల్ అపారిటస్. సో అన్ని ఎక్విప్మెంట్స్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా అనేసి ఎక్స్పెరిమెంట్ చేసి నేను తెలుసుకున్నానా లేదా. ఓకే, హౌ విల్ అప్లికేషన్స్ ఆఫ్ దేర్ ఫైండింగ్స్ ఎన్హాన్స్ దేర్ లెర్నింగ్. సో ఈ అప్లై చేయడం వల్ల, థియరీని ప్రాక్టికల్గా అప్లై చేయడం వల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఎలా హెల్ప్ అవుతుంది పిల్లలకి. నెక్స్ట్, హౌ విల్ ఫెసిలిటేట్ దెమ్ టు పర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్. సో మనము ఎలా వాళ్ళకి హెల్ప్ చేస్తాము ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు. తర్వాత, హౌ విల్ ఐ ఇంటిగ్రేట్ ద ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ విత్ క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. సో క్లాస్ రూమ్లో జరిగేటి టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటితోటి ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ నేను ఎలా ఇంటిగ్రేట్ చేయగలుగుతాను యాజ్ ఎ టీచర్. హౌ విల్ ఐ ఇన్వాల్వ్ లెర్నర్స్ ఇన్ సెట్టింగ్ అప్ ద ఎక్స్పెరిమెంట్స్. సో ఎక్స్పెరిమెంట్స్ని సెటప్ చేయడానికి పిల్లల్ని ఎలా ఇన్వాల్వ్ చేయగలుగుతాను. ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ప్రాజెక్ట్ వర్క్ క్లియర్ టు ద స్టూడెంట్స్. సో ఏ ప్రాజెక్ట్ వర్క్ ఇస్తున్నారో, ఏ ఎక్స్పెరిమెంట్ ఇస్తున్నారో, ఏ యాక్టివిటీ ఇస్తున్నారో దాని యొక్క ఆబ్జెక్టివ్ అనేది పిల్లలకి క్లియర్గా తెలిసిందా లేదా. ఈజ్ ద ప్రొసీజర్ సింపుల్ అండ్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ విత్ ఇన్ ద అలాటెడ్ టైం పీరియడ్. సో సర్టెన్ టైం పీరియడ్ అనేది ఉంటుంది కదా, ఆ అలాటెడ్ టైం పీరియడ్లోనే మనం ఇచ్చే ప్రొసీజర్ సింపుల్గా పర్ఫామ్ చేయగలుగుతారా అనేది చూసుకోవాలి. సో ఈ విధంగా మనము ప్లానింగ్ అనేది చేయొచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే, ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద ల్యాబొరేటరీ షుడ్ ప్రొవైడ్ సమ్ ఛాలెంజ్ టు ద స్టూడెంట్స్ టు లెర్న్. సో స్టూడెంట్స్కి ఒక ఛాలెంజ్ లాగా అనిపించాలి నేర్చుకోవడానికి. అలాగే దే గెట్ ఇంట్రెస్టెడ్ ఇఫ్ దే అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అండ్ ఆర్ మేడ్ టు రియలైజ్ ద అప్లికేషన్ టు ఇట్ టు దేర్ ఎవ్రీడే లైఫ్. అసలు మనం ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేస్తున్నాము, మన ఎవ్రీడే లైఫ్లో ఇది ఎలా మనకి ఉపయోగపడుతుంది అనేది పిల్లలకి తెలిస్తే ఇంట్రెస్ట్ అనేది కూడా పెరుగుతుంది. స్టూడెంట్స్ క్యాన్ బి ఇన్వాల్వ్ ఇన్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ వేరియస్ వర్క్స్ ఆఫ్ ల్యాబొరేటరీ. సో ఈ ప్లానింగ్ ఆర్గనైజింగ్ ఆఫ్ ద ల్యాబొరేటరీ వర్క్స్లో పిల్లల్ని కూడా మనము ఇన్వాల్వ్ చేయొచ్చు. ఫాలోయింగ్ గైడ్ లైన్స్ ఫర్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఫిజికల్ సైన్స్ మే బి కన్సిడర్డ్. కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫిజికల్ సైన్స్కి సంబంధించి. అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మస్ట్ బీ కెప్ట్ రెడీ అండ్ టైమ్లీ రిప్లేస్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ మస్ట్ బీ ఎన్ష్యూర్డ్. సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటే అందరికీ ఐడియానే ఉంటుంది, ఇళ్లలో కూడా మనకి ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఈజ్ కంపల్సరీ. ల్యాబొరేటరీలో ఇంకా ఎక్కువ సేఫ్టీ అనేది ఉండాలి కాబట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఈజ్ మస్ట్ అనమాట. దాంట్లో రెడీగా ఉండాలి. అలాగే మెడిసిన్స్ ఏమైనా ఎక్స్పైర్ అయ్యాయా లేదా, అప్ టు డేట్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా చూస్తూ ఉండాలి, రీప్లేస్మెంట్ అనేది చేస్తూ ఉండాలి. ఏ నోటీస్ బోర్డ్ టు డిస్ప్లే సేఫ్టీ రూల్స్ of the laboratory, timetable, list of experiments, group patterns, etc. can be maintained and kept up to date. సో ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డ్ మీద సేఫ్టీ రూల్స్ కానివ్వండి, ల్యాబ్కి సంబంధించి టైం టేబుల్ కానివ్వండి,
లిస్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, గ్రూప్ యొక్క ప్యాటర్న్స్ కానివ్వండి, ఇవన్నీ మెన్షన్ చేస్తూ ఉండాలి. సో నోటీస్ బోర్డ్ ఈస్ మస్ట్. దాంతో పాటుగా గుడ్ డిసిప్లిన్ ఈస్ నెససరీ ఫర్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ల్యాబొరేటరీ వర్క్. ల్యాబ్స్లలో ఇంకా డిసిప్లిన్ అనేది మస్ట్ అండి, లేకపోతే అంతా గందరగోళంగా ఉంటుంది. సో అది ఉండకూడదు, ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. సో గుడ్ డిసిప్లిన్ ఈస్ నెససరీ. Enough apparatus should be set up to provide opportunity to all learners on hands-on activities. It should be checked that the apparatus are in proper working condition. ఇది ఇంతకు ముందు కూడా మనం పాయింట్లో చూసాం. అపారిటస్ ఎప్పుడు, ఎక్విప్మెంట్ ఎప్పుడు ప్రాపర్ వర్కింగ్ కండిషన్లో ఉండాలి, అలా ఉండేలాగా మనం చెక్ చేసుకోవాలి. అండ్ అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆపర్చునిటీ వచ్చేయన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. Maintaining all possible standards of safety in the laboratory and inculcating safety conscious attitude in students are important. So అన్ని స్టాండర్డ్స్, రూల్స్ అనేటివి, సేఫ్టీ అనేది ల్యాబొరేటరీలో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో పిల్లల్లో కూడా మేము సేఫ్గా ఉండాలి ల్యాబ్కి వెళ్తే అన్న ఒక ఆలోచన ఉంచాలన్నమాట. During the laboratory work, extensive and critical discussion on the theoretical aspects of the experiments with the students and continuous assessment of their performance are of utmost importance. So, laboratory work చేసేటప్పుడు సేఫ్గా ఉంటూ ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవచ్చు. అలా నేర్చుకున్నప్పుడు ఎక్స్టెన్సివ్ అండ్ క్రిటికల్ డిస్కషన్స్ అనేటివి పెట్టాలి వాటికి సంబంధించిన థియరీ మీద. ఓకే, సో అది కూడా ఇంపార్టెంట్. కంటిన్యూస్ అసెస్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, remember that safety of the students and teachers is more important than safety of the apparatus. So equipment safety కంటే కూడా ఫస్ట్ ప్రియారిటీ సేఫ్టీ ఎవరికి ఇవ్వాలి, స్టూడెంట్స్ యొక్క సేఫ్టీ, తర్వాత టీచర్స్ యొక్క సేఫ్టీ, అండ్ దెన్ ఎక్విప్మెంట్. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఇట్ షుడ్ బి ఎన్ష్యూర్డ్ దట్ స్టూడెంట్స్ హ్యావ్ ఎ సౌండ్ థియరిటికల్ నాలెడ్జ్ required for handling the apparatus and performing the experimental work. For this, theory and practical teaching learning situations should be properly integrated and coordinated. So ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి థియరీ నాలెడ్జ్ తెలిసి ఉండాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఓకే, సో దాని ప్రకారంగా మనము ప్రాపర్ ఇంటిగ్రేషన్ అనేది చేస్తూ ఉండాలి రెండింటి మధ్యలో. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఓపెన్ ఎండెడ్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ ప్రొవైడ్ స్టూడెంట్స్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్లోర్ దర్ ఐడియాస్. ఎప్పుడు కానివ్వండి ఓపెన్ ఎండెడ్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ చేయించినట్టయితే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు వాళ్ళ ఐడియాస్ని. ఇంకా చూసుకుంటే స్టూడెంట్స్ షుడ్ కమ్ ప్రిపేర్డ్ ఫర్ ల్యాబొరేటరీ వర్క్. దే షుడ్ బి ఎంకరేజ్డ్ టు రిఫర్ ల్యాబొరేటరీ మాన్యువల్ అండ్ అదర్ సప్లిమెంటరీ మెటీరియల్స్. దే షుడ్ బి ఫెసిలిటేటెడ్ టు ఫైండ్ ఆన్సర్స్ టు దేర్ ఓన్ క్వశ్చన్స్. సో ల్యాబ్ వర్క్ ఉన్నప్పుడు మనం ఒక రోజు ముందే చెప్తాము రేపు ల్యాబ్కి తీసుకెళ్తాము అనేసి. సో స్టూడెంట్స్ కూడా దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, కొన్ని మెటీరియల్స్ కానివ్వండి, మాన్యువల్స్ కానివ్వండి సేకరించడము, రిఫర్ చేయడము, సో వాళ్ళ క్వశ్చన్స్కి వాళ్ళే సొంతంగా ఆన్సర్స్ని తీసుకోవడము, ఇలాంటివి అనమాట. ఇంకా చూసుకుంటే సేఫ్టీ కిట్స్ సచ్ యాజ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, శాండ్ బకెట్, రబ్బర్ గ్లవ్స్, సపరేట్ డస్ట్బిన్స్ ఫర్ డ్రై అండ్ వెట్ వేస్ట్ మెటీరియల్స్ ఎక్సెట్రా షుడ్ బి కెప్ట్ హ్యాండీ. సో సేఫ్టీ కిట్స్ అనేటివి ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తెలుసు కదా, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఈ ఎక్స్టింగ్విషర్స్ ద్వారా ఆపొచ్చు. అలాగే శాండ్ బకెట్స్ ఉండాలి, రబ్బర్ గ్లవ్స్ అనేటివి ప్రొవైడ్ చేయాలి, సపరేట్ డస్ట్బిన్స్ ఉండాలి, వెట్ వేస్ట్ మెటీరియల్స్కి సపరేట్, డ్రై వేస్ట్ మెటీరియల్స్కి సపరేట్. సో ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉండాలి. దిస్ హెల్ప్స్ ద టీచర్ టు నో దర్ మిస్కన్సెప్షన్స్ అండ్ నేవ్ కాన్సెప్ట్స్ అండ్ షీ కెన్ దెన్ ఫెసిలిటేట్ దెమ్ ఇన్ ద కన్స్ట్రక్షన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ దర్ నాలెడ్జ్. సో మనం ఇంతకుముందు చూసాం కదా ఒక పాయింట్, డిస్కషన్ అనేది చేస్తాము. డిస్కషన్ చేసిన తర్వాత పిల్లల యొక్క మిస్కన్సెప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనకు అర్థమవుతుంది. సో అక్కడ కన్స్ట్రక్టివ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ కూడా అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే generally in the beginning of the session the teacher takes the students around the laboratory to familiarize them with the general facilities, equipment, apparatus, chemicals, glassware etc available in the laboratory and informs them about certain do's and don'ts while working in the laboratory. సో ల్యాబ్ సెషన్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే అసలు ఏంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ ఎక్విప్మెంట్ ఉంది, కెమికల్స్, గ్లాస్వేర్ ఏమున్నా ఉన్నాయా, సో ఇవన్నిటి మీద ఒక అవగాహన తెప్పిస్తుంది అనమాట టీచర్ స్టూడెంట్స్కి. సో తర్వాత కూడా ల్యాబొరేటరీలో ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న దాని మీద కూడా ఒక అవేర్నెస్ అనేది కలిగించాలి యాజ్ టీచర్ మనం. సో దట్ వాళ్ళు వర్కింగ్ అప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తారు. నెక్స్ట్ ఏంటంటే వర్కింగ్ ఇన్ గ్రూప్ ఇన్ ద ల్యాబొరేటరీ. For less consuming of chemicals, materials and with safety mode, the necessity aroused to working in groups in laboratory, but groups can also be an effective teaching structure. So, తక్కువ మెటీరియల్స్లో ఎఫెక్టివ్గా వర్క్ చేయాలంటే గ్రూప్స్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఓకే, సో తక్కువ మెటీరియల్ అనేది పడుతుంది, పీర్
ఒకరికొకరు సహకరించుకుంటారు, కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇది ఒక ఎఫెక్టివ్ టీచింగ్ స్ట్రక్చర్ కూడా గ్రూప్స్కి చెప్పడం వల్ల. ఓకే, వర్కింగ్ ఇన్ ల్యాబ్ గ్రూప్స్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ టు లెర్న్ టు వర్క్ విత్ అదర్ స్టూడెంట్స్ అండ్ లెర్న్ టు అబ్జర్వ్ అండ్ ఇంటరాక్షన్ విత్ ద మెటీరియల్స్ అండ్ టాక్ అండ్ షేర్ ఐడియాస్ అబౌట్ ద మెటీరియల్స్ విత్. సో అవతల వాళ్ళతోటి ఎలా కలిసి వర్క్ చేయొచ్చు, అలాగే ఎలా మన ఐడియాస్ని షేర్ చేసుకోవచ్చు, అలాగే దే లెర్న్ టు అబ్జర్వ్. ఓకే, ఇంకా చూసుకుంటే దిస్ గ్రూప్ ఎక్స్పీరియన్స్ హెల్ప్స్ టు ప్రిపేర్ దెమ్ ఫర్ టీమ్ వర్క్, సెల్ఫ్ రెస్పెక్ట్, కొలాబరేటివ్ వర్క్ అండ్ కోఆపరేటివ్ వర్క్. సో కోఆపరేటివ్గా ఉండడం, కొలాబరేటివ్గా వర్క్ చేయడం, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది, ఐడియాస్ షేర్ చేసుకుంటాం కాబట్టి, టీంలో ఉండి వర్క్ చేస్తాం కాబట్టి టీమ్ స్పిరిట్, టీమ్ వర్క్ అనేది కూడా తెలుస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద వర్కింగ్ ఇన్ గ్రూప్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఇవాళ లాస్ట్ టాపిక్ ఏంటంటే మోటివేటింగ్ స్టూడెంట్స్ టు మెయింటైన్ ద రెగ్యులర్ రికార్డ్ ఆఫ్ ల్యాబొరేటరీ వర్క్. సో ల్యాబ్లో వర్క్ చేస్తున్నాం కరెక్టే, కానీ దాన్ని రికార్డ్ చేయడం ద్వారా కూడా మనకి చాలా వరకు గుర్తుంటాయి అండ్ మళ్ళీ నెమరేసుకోవచ్చు, రీమెమరైజ్ చేసుకోవచ్చు, మనం ఏం చేసామో మనకు తెలుసుంటుంది. సో ఆ విధంగా పిల్లల్ని మోటివేట్ చేయడం, దానికి కొన్ని పాయింట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం. స్టూడెంట్స్ షుడ్ బి ఇన్స్ట్రక్టెడ్ టు మెయింటైన్ అండ్ బ్రింగ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో ల్యాబ్కి వచ్చేటప్పుడు ఈ కింద వాటిని మీరు తీసుకురావాలి అనేది మనము మెన్షన్ చేయొచ్చు. అవేంటి అని అంటే ఆక్సిలరీ రికార్డ్ బుక్ in which preliminary work for the experiments such as drawing ray diagram / circuit diagram, observation table, writing chemical reaction etc. is done. సో ఒక రికార్డ్ బుక్ అనేది తీసుకురమ్మనొచ్చు. ప్రిలిమినరీ వర్క్ అప్పటికప్పుడు ల్యాబ్లో నోట్ చేసుకోవాల్సిన వర్క్ కోసం దీన్ని యూస్ చేయొచ్చు. ఓకే, అబ్జర్వేషన్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ పర్ఫార్మ్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ఇట్. సో మీరు చేసే ఎక్స్పెరిమెంట్ యొక్క అబ్జర్వేషన్స్ని దీనిలో రికార్డ్ చేస్తాం. Students should be encouraged to record observations and interpretation of the result in their own way or words. సో మీ సొంత వాక్యాలలో, మీ సొంత వేలో ఈ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ల్యాబొరేటరీ నోట్బుక్ ఫర్ కీపింగ్ ద సిస్టమేటిక్ అండ్ మెథడికల్ రికార్డ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్. సో ఆక్సిలరీ రికార్డ్ బుక్ ఏమో అప్పటికప్పుడు మనం నోట్ చేసుకోవడానికి, తర్వాత ల్యాబొరేటరీ నోట్బుక్ అనేది కూడా ఉండాలి. అక్కడ సిస్టమేటిక్గా మెథడ్ ప్రకారంగా ఎక్స్పెరిమెంట్స్ని మనం రికార్డ్ చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే స్టూడెంట్స్ షుడ్ కీప్ ఇన్ మైండ్ దట్ ప్రాపర్ ప్లానింగ్ ఫర్ రికార్డింగ్ ద అబ్జర్వేషన్ షుడ్ బి మేడ్. వెన్ ఎవర్ పాసిబుల్ అబ్జర్వేషన్ షుడ్ బి రిప్రజెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్స్ అండ్ గ్రాఫ్స్. సో ప్రాపర్గా ఉండాలి అబ్జర్వేషన్స్ రికార్డ్ చేసేటప్పుడు. అండ్ అలాగే ఎప్పుడన్నా కావాలి అనిపిస్తే డయాగ్రామ్స్ అండ్ గ్రాఫ్స్ తోటి కూడా మనము రిప్రజెంట్ చేయొచ్చు. టీచర్ షుడ్ ఎన్ష్యూర్ దట్ అబ్జర్వేషన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద ఆక్సిలరీ నోట్బుక్ ఇన్ ద ల్యాబొరేటరీ ఇట్ సెల్ఫ్. ల్యాబ్లోనే మనం రికార్డ్ చేసేది ఆక్సిలరీ నోట్బుక్లో అనేసి ఇంతకుముందే చూసాము. అలా చేస్తున్నారా లేదా అనేది టీచర్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎ ఫ్యూ వర్డ్స్ ఆఫ్ అప్రిషియేషన్ క్యాన్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు మెయింటైన్ రెగ్యులారిటీ. సో మనం కొంత అప్రిషియేషన్ ఇచ్చామనుకోండి, రెగ్యులర్గా ఈ పని చేయడానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు రికార్డ్ చేయడానికి. ఓకే, ఇంకా చూసుకుంటే ఆఫ్టర్ గెట్టింగ్ చెక్డ్ ద అబ్జర్వేషన్స్, క్యాల్కులేషన్ అండ్ రిజల్ట్ ఇన్ ద ఆక్సిలరీ నోట్బుక్ బై దేర్ సైన్స్ టీచర్, స్టూడెంట్స్ షుడ్ మేక్ ఎ ఫైనల్ రికార్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ నోట్బుక్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ పర్ఫార్మ్. సో ఆక్సిలరీ నోట్బుక్లో మీరు ల్యాబ్లో నోట్ చేస్తారు, క్యాల్కులేషన్స్ పర్ఫామ్ చేస్తారు, అబ్జర్వేషన్స్ అన్నీ రాసుకుంటారు, అన్నీ అయిపోయిన తర్వాత రిజల్ట్ కూడా రాసుకుంటారు. రాసుకున్న తర్వాత సైన్స్ టీచర్ ఆ రిజల్ట్ని చెక్ చేస్తుంది. అంతా కరెక్టే ఉంటే దెన్ మీరు ల్యాబొరేటరీ నోట్బుక్లో యాజ్ స్టూడెంట్స్ మొత్తం ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేసినట్టు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇండెక్స్ టేబుల్ షుడ్ బి డ్యూలీ ఫిల్డప్. ఇండెక్స్ టేబుల్ కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులారిటీ ఇన్ ద సబ్మిషన్ ఆఫ్ ద ల్యాబొరేటరీ రికార్డ్ బుక్ షుడ్ బి ఎన్ష్యూర్డ్. సో ల్యాబొరేటరీ రికార్డ్ బుక్ని సబ్మిట్ చేయడంలో కూడా రెగ్యులారిటీ ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా చూసుకున్నట్టయితే లెర్నింగ్ ఇండికేటర్స్ ఫర్ వేరియస్ ఎక్స్పెరిమెంట్స్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ ఇన్వాల్వింగ్ ద స్టూడెంట్స్ అండ్ టాస్క్ స్పెసిఫిక్ టు ద ఎక్స్పెరిమెంట్ షుడ్ బి అసెస్డ్ డ్యూరింగ్ ఈచ్ ఎక్స్పెరిమెంట్. సో దాంతోపాటుగా లెర్నింగ్ ఇండికేటర్స్ని కూడా మనం ఎక్స్పెరిమెంట్స్లో ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే పిల్లల యొక్క టాస్క్ స్పెసిఫిక్ ఉంటాయి కదా, వాటిని అసెస్ చేయాల్సి ఉంటుంది ఎక్స్పెరిమెంట్ అప్పుడే. సో ఓరల్ టెస్ట్ షుడ్ ఆల్సో బీ కండక్టెడ్ డ్యూరింగ్ ఈచ్ ఎక్స్పెరిమెంట్ అండ్ గ్రేడ్ క్యాన్ బీ గివెన్. ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఓరల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దాని ప్రకారంగా గ్రేడ్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకా చూసుకుంటే స్టూడెంట్స్ షుడ్ బి ఎంకరేజ్ టు లెర్న్ టు డిస్టింగ్విష్ ఇన్ఫరెన్సెస్ ఫ్రమ్ దేర్ అబ్జర్వేషన్స్. సో వాళ్ళు చేసిన అబ్జర్వేషన్లో తేడాలు అనేటివి స్టూడెంట్స్ కనిపెట్టేలాగా చూసుకోవాలి, వాళ్ళని అట్లా ఎంకరేజ్ చేయాలన్నమాట. ఆల్సో దే షుడ్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రెలెవెంట్ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్ అండ్ థియరీ టు ఇంటర్ప్రిట్ ద రిజల్ట్. సో రిజల్ట్ని ఇంటర్ప్రిట్ చేయడానికి ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన రెలెవెంట్ నాలెడ్జ్ అనేది ఉండాలి, కాన్సెప్ట్ గురించి తెలిసి ఉండాలి, ప్రిన్సిపల్స్ గురించి తెలిసి ఉండాలి. అది మనం థియరీ క్లాస్లో నేర్పిస్తాం. ఓకే,
సో ఈ విధంగా మోటివేట్ చేయొచ్చు స్టూడెంట్స్ని రెగ్యులర్ రికార్డ్ ఆఫ్ ల్యాబొరేటరీ వర్క్ని మెయింటైన్ చేయడానికి. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో 8th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము, విచ్ ఈస్ ఫిజికల్ సైన్స్, పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్. సో దీంట్లోనే ప్లానింగ్ను ఆర్గనైజింగ్ ఆఫ్ ల్యాబొరేటరీ వర్క్ గురించి చూసాము. ల్యాబొరేటరీలో గ్రూప్స్ లాగా ఎందుకు వర్క్ చేస్తున్నారు, అండ్ అలాగే we also saw about motivating children to maintain record books of laboratory work. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి. అండ్ యాజ్ యూ నో, మొత్తం వీడియోకి సంబంధించిన నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది, లింక్ ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా లైక్ చేసేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అంటే అప్లోడ్ చేస్తాము, బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.